హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అన్నంలోకి చాలా టేస్టీగా ఉల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఉల్లిపాయ కారాన్ని మనం 10 నిమిషాల్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి ఈ ఉల్లిపాయ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఉల్లికారం చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 5 ఉల్లిపాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారం, కచ్చాపచ్చాగా దంచిన 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఉల్లిపాయ కారాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ తగిలేలా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న కారాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అందులో 2 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ కారాన్ని వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఉల్లికారాన్ని తాలింపులో 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ కారం తాలింపులో వేగితే మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయ కారం మనకు 4-5 రోజుల పాటు నిల్వ ఉంటుంది. 5 నిమిషాల తర్వాత ఉల్లిపాయ కారం మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ ఉల్లిపాయ కారం మనకు దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కారాన్ని బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఉల్లిపాయ కారం రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.